దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ యొక్క ఆదివారం ఆరాధన సమయంలో దేవుని యొక్క వాక్యము రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. 312వ పేజీ, పాత నిబంధన. చదవండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒక ఇంటికి 2 మానికల యవనులను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తీయకుందు అని అతనితో చెప్పెను. అప్పుడు ఎలీషా రాజుతో ఇచ్చాను, యెహోవా మాట ఆలకించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక ఇంటికి 1 మానిక సన్నని పిండి, రూపాయి ఒక ఇంటికి 2 మానిక యావలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆడుకొని ఉండును ఆ అధిపతి, యెహోవా ఆకాశంలో కిటికీ తెరిచినను అలాగే జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరం కూడా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదు దాన్ని తెరకొందు అని అతనితో చెప్పాడు. చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విశ్వాసం. ఏంటి? విశ్వాసం. సందేహం. విశ్వాసం ద్వారా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. సందేహించినప్పుడు దేవుని యొక్క కార్యాలు జరగవు. సందేహించడం అంటే దాని అర్థం ఏంటంటే అవిశ్వాసం. అవిశ్వాసంతో ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు జరగవు. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం క్రీస్తు పూర్వం 848 సంవత్సరం నుండి 797 సంవత్సరం వరకు ఎలీషా గారు ప్రవక్తగా ఉన్నారు. ఆ సమయంలో ఇజ్రాయేల్ రాజ్యానికి యెహోరాము, యెహోయాహాజు, యోవాషు, యెహూద్ అనేవాళ్ళు రాజులుగా ఉన్నారు. అయితే చదవబడిన లేఖన భాగం యెహోరాము పరిపాలన కాలంలో జరిగినటువంటి సంఘటన. సిరియా రాజు అయినటువంటి బెనహదాదు ఇజ్రాయేల్ యొక్క రాజ్యం మీద యుద్ధానికి వచ్చి దానిని ముట్టడి వేశాడు. ముట్టడి వేసినప్పుడు అంటే పూర్వం ఎలా ఉండేదంటే రాజ్యం చుట్టూ కూడా గొప్ప గొప్ప ప్రాకారాలు ఉండేవి. ప్రాకారాలు ఉన్నప్పుడు మరి బయట నుండి లోపలికి ఏమి వెళ్ళకుండా బయట ఏం చేసేవాళ్ళంటే ముట్టడి వేసేవాళ్ళు. ముట్టడి వేసినప్పుడు లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు ఏమైపోతారు? చనిపోతారు. కరువు భయంకరంగా ఉన్నటువంటి స్థితి ఆ యొక్క దినాల్లో. ఏ విధమైనటువంటి కరువు ఉందంటే 20వ వచనం 6వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాలి యొక్క తల 50 రూపాయలకు, అరపావు పావు రూపాయలు లెక్క 5 రూపాయలకు అమ్మబడను. వారు అంత కఠినంగా ముట్టడి వేసి ఉండేది. సిరియా రాజు అయినటువంటి బెనహదాదు సైన్యంతో ముట్టడి వేస్తే కరువు కఠినంగా ఉంది. గాడిద తల ఎంత అంటే 50 రూపాయలు. అరపావు అంటే అరపావు పావులకు వట్ట ఎంత అంటే 5 రూపాయలు అంట. అరపావు అంటే 1 కేజీలో సగం. అరపావు 1 కేజీ. 1 కేజీ అంటే కిలోలో సగం 1 కేజీ.
అరపావు, అర్ధపావు. కరువు అంత భయంకరంగా ఉంది. ఒక ఆమె, ఒక ఇద్దరు తల్లులు ఈరోజు నీ పిల్లవాడిని వండుకొని తిందాం, రేపు నా పిల్లవాడిని వండుకొని తింటా తిందామని వాళ్ళిద్దరు నిర్ణయించుకొని ఒకరోజు తన పిల్లవాడిని వండుకొని తిని తెల్లవారి ఆ పిల్లవాడిని వండుకొని తింటా అనే సమయంలో కొంచెం గొడవ జరిగితే అది ప్రాకారం మీద ఉన్నటువంటి రాళ్ళు తీసి బట్టలు తీసుకోండి. ఎంత కఠినంగా ఉండదు. అప్పుడు ఈ ఇజ్రాయెల్ పరిపాలించినటువంటి యెహోరాము రాజు ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి, అదే ఏంటి పరిస్థితి ఇంత కఠినంగా ఉండకూడదు అని అంటే, అప్పుడు ప్రవక్త అయిన ఎలీషా గారు చెబుతున్నటువంటి మాట, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రేపు ఈ వేళకు సోమవారం ద్వారమందు రూపాయి ఒక్కింటికి ఒక మానిక సన్నపిండి, రూపాయి ఒక్కింటికి 2 మానికలు రావాలి అమ్మబడు. 24 గంటల్లో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యం ఏంటో తెలుసా? 1 రూపాయికి ఒక మానిక సన్నపిండి, 1 రూపాయికి 2 మానికల యావల అమ్ముడు, యావల పిండి, యావల రొట్టె, యావల పిండితో యావల రొట్టె చేస్తారు. అదేంటారా? సన్నపిండి అమ్ముతారు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి రాజుగారి ఉన్నటువంటి అధిపతి ఏమంటున్నారంటే, యెహోవా ఆకాశం నుండి కిటికీలు తెరిచినా అలాగే జరుగునా అని దైవజనుడు ప్రత్యేకం లేదా? అంత అది జరిగిన పని కాదు. కరువు ఇంత కఠినంగా ఉంటే రేపు ఇదే టయానికి 1 రూపాయికి సన్నపిండి, 1 రూపాయికి 2 కేజీల యావల పిండి అమ్ముతారు. అది జరిగితే యెహోవా ఆకాశం నుండి కిటికీ చేసినా కూడా ఇది జరగదు. అప్పుడు ప్రవక్తగా ఉన్నటువంటి యెషయా గారు ఏమన్నారంటే, నువ్వు కన్నులారా చూస్తావు కానీ దాన్ని తెలకొందు, నువ్వు కళ్ళారా చూస్తూనే ఉంటావు కానీ ఆ పిండి అమ్ముతున్నప్పుడు దాన్ని తీసుకోలేవు అని చెప్పారు. మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరయ్యా అంటే, ఇంకులో విషయాలకు పనులు చేసేవాడు. దేవుడి శక్తి, దేవుడి కార్యం ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే సందేహించకూడదు, అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. విశ్వాసులైనటువంటి వారు ఎప్పుడు కూడా అవిశ్వాసమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇది జరిగిందా? నాకు జరిగింది భలే పని. అలా మాట్లాడకూడదు. మన మాటలు బట్టి దేవుడికి ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? కోపం, రోషం. దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రవక్త ఎలీషా గారు చెబుతున్నటువంటి మాట, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైనా చేయగలుగుతాడు. అదే ఏదైనా చేయగలుగుతాడు, ఏది చేయాలో అది చేస్తారు. ఏదైనా నడిచిన వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందిని పంచిన వారు. అదేమంటారు? కుష్ఠరోగుడు స్వస్థపరిచిన వాడు, గాలిని గర్తించిన వాడు, సముద్రాన్ని పోగులు ఆడించిన వాడు. ఏదేం చేస్తాడు దేవుడు? మనం అనుకుంటాం ఏం చేస్తాడండి దేవుడు? పేరుకి విశ్వాసం, మాట్లాడే మాటలన్నీ అవిశ్వాసం. ఏం జరిగితే ఏం ప్రార్థన అదేంటారు? ఏమి ఎవరైతారండి ప్రార్థన చేసి అంతా రోజు తింటే విశ్వాసం. అదేంటారు? అందుకనే దేవుని వాక్యం ఏమని రాబడిందంటే, వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ కార్యం చేయలేదు, అద్భుతాలు చేయలేదు. ఓ కోరేజీన ఓ గద్దయ్యగా
తూరు మీ దగ్గర చేసిన అద్భుతాలు తూరు సీగోన్ అనేటటువంటి అన్ని ప్రాంతాలు చేస్తే అది ఎప్పుడు మానవేసుకొని గోడ పంట పెట్టుకున్న వాళ్ళు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. కొరజీన దక్షయుగ యోగా ప్రాంతాలు, తూరు సీగోన్ అన్ని చెరువుల ప్రాంతాలు. వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయన ఉన్నటువంటి ప్రాంతం, ఆయన పుట్టిన వ్యక్తులేం కానీ ఆయన పెరిగిన నచ్చరికలు కానీ అద్భుతాలు చేయలేదు. అదేంటారు ఎందుకంటే ఎందుకని చేయరా? అవిశ్వాసం. పేరుకి విశ్వాసం, మాట్లాడే మాటలన్నీ అవిశ్వాసం. ఏం జరుగుతుందండి? దేవుడు మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన వాడు, జనసముద్రం పాయలు తీర్చిన వాడు, ఎరుకోపాటు కూర్చిన వాడు, ఏదేది జాతులు దేవుడు. అదేంటారా? ఇక్కడ ఈ యొక్క అధిపతి అలాగన్నారు, యెహోవా ఆకాశం నుంచి కిటికీలు తెరిచినా కూడా అది జరగదు అసలు అని ఏం జరిగింది. చుట్టూ కరువు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు పని చేస్తాడు. యువకులు విశాలత కలుగు చేసేవాడు. మనం ఆరాధించేది అటువంటి వాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక నలుగురు కూర్చుని ఉన్నారు. ఈ నలుగురు కూర్చుని ఏం చేస్తున్నారంటే, ఏం చేద్దాం, పట్టణం లోపల చేస్తారా చచ్చిపోవాలి. ఆ అన్నం లేదు, మన భాషలో అన్నం, వాళ్ళ భాషలో రొట్టెలు, తిండి లేదు. ఏడు కూర్చొని ఎట్టామన్నా చచ్చిపో. కనుక సిరియన్ల దండుపేటలు వెళదాం. సిరియా వాళ్ళు ఆ సైన్యం వాళ్ళు గుడాలు వేసుకొని ఉన్నారు కదా, అక్కడికి వెళ్దాం. ఒకవేళ వాళ్ళు బతికితే బతుకుదాం, ఎంతో కొంత ఆహారం పెడితే తిన్నాం, ఆ పని అని వాళ్ళు నలుగురు బయలుదేరారు. దాన్ని ఏమంటారంటే విశ్వాసం. ఏంటి విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము. దేవుడు ఉన్నాడు అని తన వెతుకు వారికి ఫలం తెచ్చేవని నమ్మగలను కదా. అదే నమ్మాల విశ్వాసం. ఎబ్రియులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాసం. విశ్వాసమైనది నిరీక్షింపు వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి అనేవి అంటూ రుజువై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి? లేనిది ఉన్నదని నమ్మటం విశ్వాసం. వీళ్ళు కుష్ఠరోగులు బయలుదేరారు. విశ్వాసం. ఈనాడు నీకు నాకు మనలో తగ్గింది ఏంటంటే విశ్వాసం అనేది. అవిశ్వాసం, అల్ప విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు ఏమన్నారు? అల్ప విశ్వాసులారా మీరెందుకు సందేహపడుతున్నారు? గద్దించాడు యేసుక్రీస్తు ప్రభువు. అల్ప విశ్వాసులా, ఎంతకాలం నేను మీతో ఉంటా? అదేంటే అల్ప విశ్వాసం. అయ్యా దర్శించిపోతాను అన్నాడు. మనలో ప్రభు లేచి గాయం గద్దించి సముద్రమా నెమ్మదించాలి. నెమ్మమే అల్ప విశ్వాసుల అని ప్రభు గారు చెప్పారు. ఇక్కడ ఈ నలుగురు కృష్ణులు బయలుదేరారు. వీళ్ళంతా ఉంటే దేవుడు ఏ విధంగా చేశారంటే, చదవండి దేవుని యొక్క వాక్యం 6వ వచనం 5 నుండి 5వ వచనం నుండి. సిరియనులు దండుపేటలోనికి పోవాలనని లేచి సిరియనుల దండు వెలుపల భాగమునొద్ద రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయి యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనులు దండునకు వినబడినట్లు చేయగా
వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజులకును బత్తమీయుడని బత్తమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఎక్కడితో చెప్పుకోండి. చాలు చదవని లేఖన భాగం ఏంటంటే సిరియన్ల తండ్రి వెలుపలి భాగములకు రాగా అచ్చట ఎవరు కనపడకపోయింది. యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియన్ల తండ్రులకు వినపడినట్టు చేయగా వారు మన మీదకి వచ్చినగా ఇజ్రాయేల్ రాజు హిత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజుకును భక్తినిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితో చెప్పుకొని లేచి తమ గుర్రాలలోనూ గుర్రంలోనూ గాడిలోనూ దండుపేటలో వాటిని ఏమీ తీసుకొని తమ ప్రాణం రక్షించుకుంటే చాలనుకొని సంధ్య చీకట ఉన్నట్టుగా పేట నుంచి పారిపోయింది. దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ నలుగురు నడుచుకుంటా వెళ్తా ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహం ధ్వని, రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహం ధ్వని. ఒకేసారి గొప్ప సమూహం వస్తే ఎలా ఉంటుంది? రథాలు వస్తే ఎలా ఉంటుంది? ధ్వని. వీళ్ళు భయపడిపోయారు సిరియన్లు. గుర్రాల శబ్దం, రథాల శబ్దం, గొప్ప సమూహంతో శబ్దం అట్లా వస్తుంది. అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ రాజు ఐగుప్తు రాజుకి హిత్తీయుల రాజుకి డబ్బులు ఇచ్చి రండి సిరియా వాళ్ళు కొట్టానికి అన్నారు. ఈ గుర్రాలు ఈ ఆహారం అంతా మనకి ఎదుగులో వదిలిపెట్టి వాడమని వాళ్ళు ప్రాణాలు పెట్టినా చాలు అని చెప్పారు. దేవుడు కార్యం చేసేవారంటే వెంటనే నలుగురు కుష్ఠరోగులు వచ్చారు. ఆ సిరియన్ తండ్రిపేటలకు వచ్చి చూశారు, ఎవరు లేరు. వేరే తిన్నది కన్నా దాచుకోవాల్సింది దాచుకున్నారు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ దాచుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మనం వెళ్ళి రాజుగారు పోతామని రాజుగారి యొక్క కుమ్మని ఎక్కడైనా దగ్గరికి వచ్చి చెప్పారు. అయ్యా జరిగింది ఇందులో అని చెప్తే రాజుగారు ఒక 5 పంపించారు. వాళ్ళు వచ్చారు. ఈ సిరియా యొక్క సైన్యం వెళ్తా ఉంటే వాళ్ళు ఎటెళ్ళారు, ఆ ప్రాంతంలోకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి బట్టలు దుస్తులన్నీ తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే మరి పిండి అదంతా ఉంది, గుర్రాలు పిండి ఇవన్నీ ఉంటాయి. వెంటనే రాజుగారు ఏం చేశారంటే అవన్నీ తీసుకురండి అని మొత్తం తీసుకొచ్చి అవన్నీ జాగ్రత్త పెట్టి ప్రజలకి పంచుతున్నారు. చూడండి దేవుని వాక్యం 18వ వచనం. అతడు మరియు రూపాయి ఒకంటికి 2 మానికలు ఎవరును, రూపాయి ఒకంటికి 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. చూసారా? రాజుతో దైవజనుడు ఎలీషా చెప్పిన మాట నెరవేరు. ఎవరు అనుకుంటారండి రేపు ఈ పేడతల్లా జరిగింది కార్యం అని అనుకుంటారు. దేవుడు శక్తివంతుడు, దేవుడు కార్యం చేస్తాడు. ఆ అధిపతి యెహోవా ఆకాశం కిటికీ తెరిచినను అది జరుగుదాని దైవదూత చెప్పగా అతడు నేను కనులారా చూచుకొని కానీ దాన్ని తెలవకపోయిన ఆ వ్యక్తులు చెప్పాను. జనుల ద్వారా అతని తొక్కగా అతని మరణమాయను కనుక ఆ మాట ప్రకారం అతనికి సంపాదించాను. రాజుగారు ఏం చేశారంటే జనాలు వచ్చిపోతున్నారు కదా, వాళ్ళు పిండి తీసుకుంటారు, అక్కడ ఉండి కాపలాగా పెడితే జనాలు మరి ఆరు లేకున్నారు కదా, ఒకేసారి కోర్సు గురించి మనవాళ్ళకి వెళ్ళబడి తొక్కించారు. మనవాళ్ళు చూస్తాడు సన్నపిండి ఎవరి పిండి తీసుకెళ్ళి. దైవజనుడు అంటే దేవుడు ప్రతినిధి.
దైవజనుడు అంటే అల్లా తప్ప ఆషామాష వ్యక్తి కాదు. నిజమైన దైవజనుడు అంటే దేవుని యొక్క ప్రతినిధి, మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని మనిషి. అదేనా ఎప్పుడు తక్కువ అంచనా ఇవ్వదు దైవజనుడు. అదేమంటారు, ఆయనకి అది లేదండి, ఇది లేదండి, ఆయన చూసే మంచి బట్టలు వేసుకోదండి అని మనం తక్కువ అంచనా వేయకూడదు. దైవజనుడు అంటే దేవుని ప్రతినిధి. ఇజ్రాయేల్ రాజు అయినటువంటి యెహోవాతో చెప్పారు ఎలీషా, రేపు ఈ వేళకి జరిగిందయ్యా, యెహోవా సెలవించినది ఏమనగా దేవుడు సెలవిస్తున్నాడు కనుక దేవుడు కార్యం చేస్తాడు. మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేశాడు. నశించిపోతాడు నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభు రక్షించాడు. విలువైనటువంటి శివ రక్తం కార్చారు. అదేమిట ఒకసారి ఒక ఆయన చెప్తాను సాక్ష్యం. ఈయన మాత్రమే అనుకోలేదండి నేను, ఇటువంటి మాట అసలు నేను మాడనుకున్నాను. నేను మాయను మాడు అని నేను అనుకున్నానంటే దేవుడు మాయను మార్చి ఇసలు ఎటువంటి మాయను అనుకో, ఎంత కఠినుడు అంటే దేవుడు మనసు మార్చగలిగినటువంటి శక్తి. ఎంతో మంది తమ జీవితాలు మార్చుకొని యేసుక్రీస్తు ప్రభువారు జీవించారు. నరహంతకులు, దొంగలు, విచారులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు ఎంతో మంది ప్రభు రక్షించుకున్నారు. ప్రభు వాళ్ళ జీవితాన్ని కట్టారు. వాళ్ళు మారారు, మార్పు కలిగి జీవించారు. అదే కదా మార్పు అంటే నటించడం కాదు, నిజమైన మార్పు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో అవిశ్వాసంలో పేతురు గారు యేసుక్రీస్తు వారు నేలగా వేసుకుంటా వస్తా అంటే పేతురు గారు అన్నారంటే నేను కూడా నేలగా నడుతాయి. సరే ఆయన చూసినంతసేపు నేలగా నడిచాడు. ఎప్పుడైతే గాలిని సముద్రాన్ని తీశాడు అనే పేరు అవిశ్వాసం. నీవు కూడా లోకం వైపు చూడగలవు, బంధువుల వైపు, స్నేహితుల వైపు, చుట్టాల వైపు, ఊరుపడి వారి వైపు, వాళ్ళ వైపు ఈ వైపు చూస్తే నీకేమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. నేను అదే అనుకుంటున్నాక ఏమి అర్థం? నీ యొక్క మనసులో అవిశ్వాసం అనేటటువంటి యుద్ధమే అర్థం. అది పెరిగి అర్థం అనేది కష్టత్వంలో తీసుకెళ్ళి వాక్యం అనేటటువంటి యుద్ధం అనేది విశ్వాసంలో అభివృద్ధి కలిసి దేవుని వాక్యం అనుభూతా ఉంది. నీతిమంతుని విశ్వాసం మూలంగా జీవించును. దేవుని వాక్యం అనుభూతా ఉందండి. నీతిమంతుడు ఎలానే జీవితాలు తెలుసా? విశ్వాసం మూలంగా. నీతిమంతుడు ఎలానే జీవితాలు తెలుసా? విశ్వాసం మూలంగా జీవిస్తాడు. కనుక ఈ మధ్యాహ్నం సమయంలో మరి విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం అనేది ఉందా? విశ్వాసం అనేది కావాలి. ఆరోగ్యం యొక్క విశ్వాసం ఉంటే ఆరోగ్యం ఎంత ఆరోగ్యం కనపడదు. అంటే ఆరోగ్యం విశ్వాసం అంటే ఆరోగ్యంగా విశ్వాసం కాదు. విశ్వాసంలో ఆరోగ్యంగా విశ్వాసంలో ఆరోగ్యంత విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో ఆరోగ్యంగా విశ్వాసం కాదు. అదే మీకు ఆరోగ్యంగా విశ్వాసం కాదు. విశ్వాసంలో ఆరోగ్యంగా విశ్వాసం. అంటే చాలా మందికి ఏం లేదు, విశ్వాసంలో ఆరోగ్యంగా విశ్వాసం కూడా లేదు. అదేనా? అంటే
అన్నం పెట్టారు. తినేటటువంటి అన్నంలో కూడా ఇంకా తక్కువ తింటారు. అట్లానే విశ్వాసంలో ఆలోచన విశ్వాసం కావాలి. విశ్వాసం క్రైస్తవ జీవితం అంటే నాకు ఎప్పుడు గుర్తొచ్చే మాట ఇది, గీతమూత విశ్వాసపూర్ణంగా జీవించు. నా భవిష్యత్తు దేవుడు, నా జీవితం దేవుడు, అన్నీ దేవుడు. నా సర్వస్వం యేసుక్రీస్తు. ఎందుకంటే విశ్వాసం దేవుడు చేస్తాడు, దేవుడు చేయగలడు. దేవుడు తప్పింది ఎవరు చేస్తాడు? ఏదైనా నేను నా జీవితంలో చేయగలుగుతాడంటే అది దేవుడు తప్ప ఎవరు చేయగలరు. చేసేవాడు దేవుడు, చేయగలిగిన వాడు దేవుడు, ఆయనే చేస్తాడు. ఇంకోటి కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో విన్నటువంటి చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు బట్టి నీవు నేను నేర్చుకోవాల్సిన చూసా విశ్వాసం అన్నారు, అంతేగాని అవిశ్వాసం. ఎప్పటికీ ఏం మాట్లాడండి, అయ్యే మాట ఎవరుతారండి మంచి ఎవరు మాట్లాడండి, వాళ్ళు ఎవరు నీవే అట్ట అవిశ్వాసం మాట్లాడితే దేవుని యొక్క సన్నిధికి వచ్చి పరిశుద్ధ గ్రంథం పట్టుకుని నువ్వే అవిశ్వాసం మాట్లాడితే ఇంకా లోపలికి ఎట్లా మాట్లాడతారు? ప్రభా నువ్వు చేయగలిగిన దేవుడు, నీకు స్తోత్రం, నువ్వు చేస్తావు. అదేమంటారు అని విశ్వాసంతో ఉండాలి. శివలో తగ్గుకున్న విశ్వాసం. అయ్యా ఈ రాజ్యంలో జ్ఞాపకం తీసుకో, నేను నువ్వు నాతో కూడా పరమేశ్వరుడు కూడా తీసుకుపోవాలని శివుడు తగ్గుతూ చెప్పాను. శివలో తగ్గుకు విశ్వాసం వచ్చింది, రక్షించబడ్డా. ఇతను నిజంగా దేవుడి కుమారుడు అన్నాడు. కనుక నీవులో నాలో ఏ విశ్వాసం ఏమన్నాడు? విశ్వాసం. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడిని అడిగేవాడు ఎలా అడగాలి? సందేహించరాగాలి. సందేహించడం, సందేహం. కొన్ని చోట్ల ప్రార్థన చేసిన తర్వాత జరుగుతున్న తర్వాత ఈ నుంచి ప్రార్థన చేస్తాను. అది ముందే అవిశ్వాసం మాట్లాడమండి. ఒక ఆమె ప్రార్థన చేస్తున్నట్టు వేరే ఇంటికి వేరే ఊరికి మధ్యలో పండు ఉందంట, అవతల పక్క కరెంటు తేవ స్తంభాలు ఉన్నాయి. వాయు పండుగ సముద్రంలో కావాలి, సాధించండి, బావులు కరెంట్ కావాలి అని ప్రార్థన చేస్తున్నట్ట. చేసి బయటికి వెళ్ళాను. ముందుసారి కొండ ఉందంట, లాగేసి ఆ కొండ ఆడమంటే నాకు తెలుసు. దాన్ని ఏమంటారు? క్రియ లేని విశ్వాసం మృతం. క్రియతో విశ్వాసం ఉంటే దేవుడి కాదు, దేవుడి శక్తి. దేవుడి శక్తి ఎప్పుడు తక్కువ అంచనా లేదు. దేవుడి శక్తి మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యం. మరణాన్ని జయించినటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి. సంఘం కట్టబడిందే పునరుద్ధానపు శక్తి మీద. నీవు నేను కలిగి ఉండాల్సిందే పునరుద్ధాన శక్తి. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో నీలో నాలో ఉండాల్సింది విశ్వాసం. ఎప్పటికి కూడా నీవు నేను అవిశ్వాసం ఉన్నవాడు. ప్రార్థన చేసుకున్నానంటే అసలు ఈ తగ్గట్లు అర్థం అట్లా ఎంత చెప్పింది అసలు దాని ప్రార్థన చేశా, అయినా తగ్గలేదు. ఏం తగ్గిందంటారు, ఎందుకు తగ్గిందంటారు? చేస్తాను తగ్గి నీవు అందుకని దేవుడు అని చెప్తూ నీ నోట్ జీవమరణము నాలుక, జీవమరణము నాలుక వశం.
ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ప్రాణం బాగలేదు, రేపో మాపో బాధ, వాళ్ళ దగ్గరికి పోయి డాక్టర్ రాని చెప్పారు, ఏం 12 రోజులు పడుతుంటాండి, తర్వాత పోతమని చెప్పారు. వాళ్ళ దగ్గరికి పోయి పోతమని చెప్పారంటే డాక్టర్ గారు అంటే ఎటువంటి కాడికి వాళ్ళు రేపో మాపో కావాల్సిన ఇవ్వాలి పోతారు. ఇయ్యాలేమో. డాక్టర్ గారు ఏం చూస్తారు, ఏం కాదుగా మంచిగా తిరిగి శుభ్రంగా తిరుగుతారు, ఏం కాదు పెరుగుతారు అంటారు. విశ్వాసం తిరుగుతారు వాళ్ళు, ఏం కాదు అన్ని తినడం మంచిగా ఏం కాదు ఏం రావలేదు అంటారు. అదేవిధంగా వాడు పోవాల్సిన వాడైనా మంచి వాడి నుంచి చెబుతారు, అది మంచి మాట. అదేవిధంగా వాడు వారం తర్వాత పోయేవాడిని నేను ఇప్పుడు నుంచే దాంట్లో చెప్పారు అంతా అయిపోయింది అన్నారు, ఏమైంది అన్నారు. అంటే వాడు పాకముందు వేసుకొని పోతున్నారు అనుకో, వీళ్ళు 50 మంది పోతున్నారు, పోతే ఎట్టని వెళ్తారు లాగా. ఏం కాదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు శక్తినిస్తాడు, ఏం కాదు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడంటే వాళ్ళు ఏమొచ్చింది ధైర్యం వచ్చింది, విశ్వాసం ధైర్యం వచ్చింది. ఎప్పుడు కూడా మన జీవితంలో మనం అవిశ్వాసం మాట్లాడట్లా. నేనున్నాను మీకు ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తారో ఏం కాదు అంటే అయిపోయింది. నేను ఎందుకు ప్రార్థన చేసావు, నీ ప్రార్థన అయిపోయింది, వ్యర్థం అయిపోయింది. నీవు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించి దేవుని కార్యాలు తప్పనిగా కనుక మన కొరకు ప్రభు రక్తం కాల్చాడు, ప్రాణం పెట్టాడు, నిన్ను నన్ను రక్షించాడు. కనుక ఎక్కడ కూడా మనలో ఏమో తెలుసా, అది విశ్వాసం. విశ్వాసం విశ్వాసమైనటువంటి వారం మనం. అదే విశ్వాసం. ప్రభు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచి నన్ను రక్షించాడు, నా కొరకు ప్రభు రాబోతున్నాడు, లేదా విరాట యాత్ర గురిస్తే నేను ప్రభుతో ఉంటాను. అది మన విశ్వాసం యొక్క పునాది. ఎందరి పేరు విశ్వాసమై ఉంటూ అంతరంగంత అవిశ్వాసంతో ఉంటే ఎలాగూ ఏ విధంగా నీ జీవితంలో దేవుడు కార్యం కనుక విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. అటు కృపా మనకి అనుగ్రహించిన దాక ప్రార్థన చేసుకున్నాం. తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడు నీతిమంతుడు పుణ్యాకాంతాన్ని సృష్టించినటువంటి తండ్రి, చరిత్రలో జరిగినటువంటి సంఘటన బట్టి మీరు మాకు నేర్పించిన స్తోత్రం. మేము విశ్వాసంతో ముందు సభలకు కృతజ్ఞత స్థానం తీసుకునేది మీ కృతజ్ఞతమని అపాధిక క్రియలపరచమని మా ప్రజల రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు శక్తుల నామమున తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమేనండి. ఆత్మీయంగా మేలు పొందండి. మీ యొక్క సందేహాలు, విలువైనటువంటి సూచనలు మాకు తెలియజేయండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8639262647. మరోసారి 8639262647. ప్రభు మహిమ కలుగుగాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.